ఐ వాజ్ లైక్ వాట్ 25,000 చాలా బాగుంది కదా. నేను ఇట్లా స్టోర్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవగానే ఇది డిస్ప్లే తీసుకుంటే అనుకున్నది వేరు, నేను కొనుక్కున్నది వేరు. ఈ పెళ్లి కూతురు లాగే లేను. నార్మల్గా కూడా అందరు రెడీ అవుతారంటే నేను స్పెషల్గా ఉండాలి కదా. అదే స్టోర్కి వెళ్ళి తీసేసుకోవాల్సింది. బట్ ఊరంతా తిరిగి వచ్చి లాస్ట్కి సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలాంటి లేసెస్ వేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఆలోచించుకోండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నీవా. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నీచా. దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ అది చూసేసి ఇది కంటిన్యూ చేసేయండి. సో ఇఫ్ యూ హావ్ నాట్ యెట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హల్దీ తర్వాత నా నెక్స్ట్ ఈవెంట్ వాజ్ మెహందీ. హల్దీ మెహందీ నాకు సేమ్ డే అనమాట. హల్దీ నేను ఫస్ట్ చేసేసుకున్నాను మార్నింగ్. దాని తర్వాత 12 నుంచి మేము మెహందీ స్టార్ట్ చేసేసాం. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్స్ ఫ్రమ్ మై వెడ్డింగ్ ఈజ్ మెహందీ డీటెయిలింగ్ కానీ ప్రతిదీ చాలా బాగుండే. ఐ వాజ్ సో మచ్ హ్యాపీ విత్ మై మెహందీ లుక్. సో దీనికి కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రెఫరెన్స్ చూసాను అనమాట. నేను ఇక్కడ యాడ్ చేస్తా ఈ రెఫరెన్స్. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం బేగం బజార్లో వెతికాం, నార్సింగ్, మేమ్సార్ చాలా వెతికాం. బట్ సిమిలర్ ఫ్యాబ్రిక్స్ దొరకలేదు. ఇంకా దొరకకపోయేసరికి సరే స్టిచ్ చేయించుకుందాం, ఎంబ్రాయిడరీ వర్క్ కదా. ఓకే, నేను ఫస్ట్ చూపిస్తాను మీకు లెహంగా. ఇది ఎంత జాగ్రత్తగా దాచిపెట్టింది మా మమ్మీ. సో ఇది అన్నమాట బ్లౌజ్. లెహంగా అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను పిక్చర్, మీరు చూసేయండి, ఓపెన్ చేయట్లే. ఇది బ్లౌజ్. సో ఇక్కడ చూస్తే ఇది అంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఇక్కడ చూస్తే మీరు ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. బ్లౌజ్ బ్యాక్ ఏం లేదు, జస్ట్ ఫ్రంట్. ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. సో ఇది నాకు ఫ్యాబ్రిక్ దొరకకపోయేసరికి సరే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుందామని చెప్పి షాప్లో అడిగా. ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ వర్క్ అంతా చేసి లెహంగాకి కింద అండ్ దుపట్టా కూడా వచ్చింది. దుపట్టాకి అంతా వర్క్ చేయాలంటే 25,000 అన్నారు. ఐ వాజ్ లైక్ వాట్ 25,000 ఒక లెహంగాకి, అది కూడా మెహందీ. పెళ్లి బట్టలు అంటే ఓకే, పోనీ 20,000 పెట్టామంటే బాగానే ఉంటుంది. మెహందీ లెహంగాకి 25,000 నేను అసలు అలా అంత అనుకోలేదు. నేను మ్యాక్సిమం 10,000 పెడదాం అనుకున్నాను యాక్చువల్గా మెహందీ లెహంగా. బట్ నాకు ఇది చాలా నచ్చింది. ఈ కలర్ కానీ ఈ వర్క్ ఇది వేసుకుంటే చాలా బాగుంది కదా. నాకు ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. సో అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలనుకోలేదు. ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేయాలి అని చెప్పి. నేను ఒక దగ్గర రిసెప్షన్ లెహంగా తీసుకున్నా. ఆ స్టోర్కి రిసెప్షన్ లెహంగా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నా. లైక్ నేను ఇట్లా స్టోర్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవగానే ఇది డిస్ప్లే తీసుకుండే. ఐ వాజ్ లైక్ ఇప్పుడు నా కోసమే తెచ్చినట్టుంది. ఇంత కష్టపడుతున్నా కదా, ఇంత కష్టం చూడలేక దేవుడు నా కోసం పంపించినట్టున్నాడు అని ఇట్లా అంతే ఎంటర్ అయ్యాను అంతే. ఆ బొమ్మకు అక్కడ వేసి పెట్టారు ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్. నేను ఏదైతే రెఫరెన్స్లో చూసానో ఇది నాకు ఇంకా ఏం చేంజెస్ లేదు, మొత్తం సేమ్ టు సేమ్. ఇంకా నేను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయా. వేసుకొని కూడా ట్రై చేస్తాను. ట్రయల్ పిక్చర్ చూడండి. వేసుకోగానే ఎంత మంచి లుక్ వచ్చిందనమాట ఫేస్కి. సో నేను డెఫినెట్లీ తీసుకోవాలనుకున్నా. రిసెప్షన్ లెహంగా ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి కొంచెం డిస్కౌంట్ చేసి ఇది 15,000కి ఇచ్చాడు. ఇట్ ఈస్ బియాండ్ మై బడ్జెట్, బట్ స్టిల్ నాకు నచ్చింది. నాకు ఇంకా వెతికే ఓపిక లేదు, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు నాకు సేమ్ కావాలి అని అంటే. ఇంకా దొరికింది సరే 5,000 ఎక్స్ట్రా నా బడ్జెట్ కంటే పర్లేదులే అని చెప్పి ఇది తీసేసుకున్నా. చూడండి సూపర్ కదా. సో దిస్ ఈజ్ మై మెహందీ అవుట్ఫిట్. నేను ఈ అవుట్ఫిట్ వచ్చేసి యూనిక్ ఫ్యాన్సీ శారీస్ అనే స్టోర్లో తీసుకున్నాను. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, జేఎన్టీయూ ఇంకా మాదాపూర్. నేనైతే మాదాపూర్ బ్రాంచ్లో తీసుకున్నాను. బికాస్ జేఎన్టీయూతో కంపేర్ చేస్తే మాదాపూర్లో మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. యూ కెన్ డెఫినెట్లీ ట్రై దెమ్. మెహందీ అయిపోయింది. మెహందీ అయిపోయాక నెక్స్ట్ డే వచ్చేసి నా సంగీత్ అనమాట. సంగీత్కి నేను ఫస్ట్ అనుకున్నది వేరు, నేను కొనుక్కున్నది వేరు. నేను ఫస్ట్ వచ్చేసి ఇట్లా అనుకున్నాను, లైక్ బ్లౌజ్ ఏమో హెవీగా చేయించుకొని కింద జస్ట్ ఆర్గాన్స్ అది లెహంగా వేసుకుందామని చెప్పి స్టోర్కి వెళ్ళాక ఒక అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని ట్రై చేస్తే చాలా సింపుల్ అయిపోయింది. పెళ్లి కూతురులాగే లేను. నార్మల్గా కూడా అందరు రెడీ అవుతారంటే నేను స్పెషల్గా ఉండాలి కదా, అందుకు అది క్యాన్సిల్ చేసా. ఇంకొకటి ఆల్ ఓవర్ ఇట్లా తీసుకుందాం అనుకున్నా. అలాంటి పార్టీవేర్ ఫ్యాబ్రిక్స్ బేగం బజార్లో ఎక్కువ దొరుకుతాయి కదా. సో ఫస్ట్ బేగం బజార్కి వెళ్ళిపోయా. అక్కడ చూస్తే ఇట్లాంటివి ఏం అంతగా లేవన్నమాట. అవన్నీ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నాకు అది నచ్చలేదు. ఇలాంటివి అయితే నాకు దొరికిన 2,000 per meter అట్లా చెప్పారు. నేను తీసుకోలే. తర్వాత లాస్ట్కి నిజాంపేటలో నార్సింగ్ అండ్ మేమ్ సాహెబ్ది బ్రాంచ్ ఉంటే ఇక్కడ ట్రై చేశాను. మేమ్ సాహెబ్లో ఒక ఫ్యాబ్రిక్ చూపించారు.
నాకు ఎంత టిపికల్గా అనిపించింది ఆ కలర్, కొంచెం గ్రీనిష్ కలర్ అనమాట. నాకు వేరే అవుట్ఫిట్స్లో ఎలా అయినా దేంతోనే మ్యాచ్ అవ్వదు ఆ కలర్. అండ్ వర్క్ కూడా బాగుంది, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. చూపిస్తా కదా, ఇది నా సంగీత్ లెహంగా. మీ కలర్ కనిపిస్తుందా? ఇదన్నమాట కలర్, కొంచెం పిస్తా గ్రీన్ అలాంటి లైట్ కలర్. ఈ నెట్ ఫ్యాబ్రిక్ నేను అక్కడ తీసుకున్నాను. ఇది నాకు ఐ థింక్ టోటల్ 5 meters కాస్టెడ్ మీ 8,000 రూపీస్, 8,000 చేంజ్ పడింది. దాని తర్వాత దీని లోపలికి అదే దాంట్లో కొంచెం డార్క్ కలర్ది సాటిన్ తీసుకున్నా, సో ఇంకా లుక్ బాగా వస్తుంది అని చెప్పి. ఇది కలర్, ఇది నా సంగీత్ లెహంగా. సో సేమ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నా. దీని బ్లౌజ్కి నాకు కొన్ని ఆప్షన్స్ ఉండే. ఫస్ట్ ఇది నేను మా అత్తమ్మ దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఫుల్ ఇట్లా నెట్ ఉంటుంది కదా, నెట్ కానీ ఏదైనా అది పెట్టించుకుందాం అనుకున్నా. కానీ తర్వాత సంగీత్లో డ్యాన్స్ చేస్తాం, ఇప్పుడు అంత ఓపెన్గా ఉంటే అంత లాంగ్ ఉంటే నాకు అంత కంఫర్టబుల్గా ఉండదేమో డ్యాన్స్ చేయడానికి అని చెప్పి అది క్యాన్సిల్ చేశాను. ఇంకొకటి ఈ డిజైన్ అనుకున్నాను, కానీ మా ఊర్లో ఇలాంటి లైక్ ఆ డిజైన్ కుట్టడానికి రిక్వైర్డ్ మెటీరియల్ అయితే అవైలబుల్ లేదు. సో నేను బేసిక్గా ఇలా కుట్టించేసుకున్నా. ఇంకా ఇలా పైన ఏమో వితౌట్ లైనింగ్ పెట్టుకొని హ్యాండ్స్ ఇట్లా ఓన్లీ నెట్ క్లాత్తో కుట్టించుకున్నాను. దీని దుపట్టా వచ్చేసి ఆర్గాన్జాది రఫుల్ లా కుట్టించుకున్నాను అనమాట. క్యారీ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది కదా. సో బ్యాంగిల్కి అటాచ్ చేసేసానంటే డాన్స్ చేయడానికి ఫుల్ ఈజీ ఉండే. నార్మల్ దుపట్టాస్ అయినా ఇట్లా వేసుకుంటే ఈ లెహంగాకి అంత సెట్ అవుతుంది, ఎందుకంటే దుపట్టాతో కవర్ చేసేసాం అనుకోండి దీని లుక్కే కనిపించదు, ఇంత హెవీ వర్క్ ఉంది. సో లుక్ ఎలివేట్ అవ్వాలి కాబట్టి ఆర్గాన్జాది రఫుల్ వేసేసుకొని వెనకాల నుంచి వేసేసుకున్నాను నేను దుపట్టా. సో దట్ వాజ్ మై సంగీత్ అవుట్ఫిట్. పెళ్లి కూతురు చేయడం, కాలగోర్లు, రిసెప్షన్, పెళ్ళి అన్నీ ఒకటే రోజు. ఫస్ట్ పెళ్లి కూతురు చేయడం, నేను చెప్పా కదా మా దాంట్లో పెళ్లి కూతురు చేసినప్పుడు క్రీమ్ కలర్ శారీయే వేసుకుంటారు, ఇంకా వేరే డిఫరెంట్ శారీస్ ఏం వేసుకోరు. ఆ కలర్లో తీసుకునేటప్పుడు మనం ఫ్యూచర్లో యూజ్ చేయలేం, బికాజ్ వైట్ శారీ అంటే డెఫినెట్గా ఎక్కువ మనం కట్టుకోం. వేరే పట్టు శారీస్ కానీ ఏదైనా అయితే ఓకే, వేరే ఫంక్షన్స్కి కానీ అదంతా రిపీట్ చేస్తాం, కానీ వైట్ శారీస్ మోస్ట్లీ వేసుకోం కదా, వైట్ అయినా కొంచెం క్రీమ్ షేడ్స్ అయినా. అందుకని దీనికి నేను అసలు ఎక్కువ కాస్ట్ పెట్టాలనుకోలే, మ్యాక్సిమం 1000లో తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ అయితే 1000లో అయితే మరీ కొంచెం జార్జ్ ఎట్లా వస్తున్నాయి, ఫొటోస్కి బాగోవు అని. ఇది చూడండి, ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నా. ఇది శారీ, క్రీమ్ కలర్ శారీ, దానికి వచ్చేసి ఈ బార్డర్ అనమాట. ఇది నాకు 2500 రూపీస్ పడింది ఆ వర్జన్కి. ఇది బెస్ట్. ఇంకా ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే దీని బార్డర్ బాగుంది కదా, సో తర్వాత కావాలంటే దీని మీద ప్రింట్ కానీ ఏదైనా వేసుకొని లెహంగా ఆర్ లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇంకా అయితే ఏం చేయలేదు, ఏదో ఒకటి చేయాలి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. జస్ట్ సింపుల్గా కుట్టించేసుకున్నా, పింక్ కలర్ది సింపుల్ వర్క్. ఇది నేను మా ఊర్లో మా అత్తమ్మతో కుట్టించుకున్నాను. ఇండివిజువల్ కాస్ట్ యాక్చువల్లీ ఈ బ్లౌజెస్ నాకు గుర్తులేవు, మా అత్తమ్మకి ఇచ్చింది. ఒకవేళ నాకు దొరికితే నేను మీకు ఇక్కడ యాడ్ చేసేస్తా. ఇది అండ్ ఫ్రంట్లో ఇట్లా డీటెయిలింగ్ అనమాట. సో ఇది పెళ్లి కూతురు అవుట్ఫిట్. పెళ్లి కూతురుని చేశాక నాకు కాలగోర్లకి నాకు అగైన్ కాలగోర్లు కూడా నాకు ఒక రెఫరెన్స్ ఉండింది. శారీ జ్యువెలరీ మొత్తం రెఫరెన్స్ ఉండింది. సో ఇది నా రెఫరెన్స్. ఆ కలర్లో తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ కొన్ని ట్రై చేశాను, నచ్చలేదు. లాస్ట్కి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై శారీస్ నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. ఐ డోంట్ నో వై. నేను అదే స్టోర్కి వెళ్ళి తీసేసుకోవాల్సింది, బట్ ఊరంతా తిరిగి వచ్చి లాస్ట్కి సౌత్ ఇండియాలో తీసుకున్నాను. అన్నీనా ఐ థింక్ పెళ్లి శారీ తప్పించి అన్నీ నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నా. ఇది నా కాలగోల్ శారీ. ఇది ట్రై చేసినప్పుడు షాపింగ్ మాల్లో నేను ఎలా ఉన్నానో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది నా కాలగోల్ శారీ అనమాట. ఇది బార్డర్ కలర్ వచ్చేసి ఇది వస్తుంది. ఈ కలర్ చాలా బాగుంది. ఇది శారీ. సో నేను రెఫరెన్స్లో ఎలా అయితే చూసానో అలానే చేస్తానని చెప్పాను కదా. సో బ్లౌజ్ కూడా అలానే సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇది బ్లౌజ్. ఇది వర్క్ అయితే నాకు అనిపించట్లేదు, నేను వర్క్ ఏమైనా ఇచ్చాను కానీ నాకు ఇది లేస్లా అనిపిస్తుంది. దీనికి 2000 ఛార్జ్ చేశారు, ఎక్కువే. ఇది నేను కుకట్పల్లిలో స్టిచ్ చేయించుకున్నా, దీనికి 2000 అయితే ఎక్కువ అనిపించింది. ఫస్ట్ నాకు 2000 వేసినప్పుడు మొత్తం మగ్గం వర్క్ చేస్తారు అనుకున్నా. ఈ సైడ్లో జరీ వర్క్ ఉంది, మధ్యలో అయితే ఇది లేసే. సో దీనికి 2000 నాకు కొంచెం ఎక్కువే అనిపించింది.
ఇంకొకటి ఏంటంటే ఈ లేస్ వల్ల చీర కట్టుకున్నప్పుడల్లా ఇట్లా పీకుతుంది లేస్, ఇట్లా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇది శారీని పీకుతుంది అనమాట, ఇలా థ్రెడ్స్ అంతా పీకిస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలాంటి లేసెస్ వేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఆలోచించుకోండి. నాట్ సజెస్ట్. మీకు ఏదైనా డీటెయిల్గా పిక్చర్స్ కానీ ఏదైనా కావాలి అని అనుకోండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు డిఎం చేయండి. మీకు పర్టికులర్ బ్లౌజ్ డిజైన్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే నేను మీకు డైరెక్ట్గా షేర్ చేసేస్తాను.